ప్రతిరోజు ఒక కొత్త అవకాశం మన బాడీని మైండ్ని బాగా చూసుకోవడానికి. ఫుడ్ అంటే జస్ట్ ఫిల్లింగ్ యువర్ స్టమక్ కాదు, ఇట్స్ అబౌట్ ఫీలింగ్ స్ట్రాంగ్, లైట్ అండ్ హ్యాపీ ఫ్రమ్ విత్ ఇన్. ఈరోజు నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. సింపుల్, హెల్తీ అండ్ టేస్టీ మీల్స్ నా బాడీకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యేది. ఇక లేట్ చేయకుండా లెట్స్ గో ఇన్ టు ఎ డే ఫుల్ ఆఫ్ గుడ్ వైబ్స్, గుడ్ ఫుడ్ అండ్ ఈవెన్ బెటర్ ఎనర్జీ. ఈ వీడియోలోనైతే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి తింటానో అవన్నీ మీకైతే చూపిస్తా. లెట్స్ గో. కీరా, క్యారెట్ చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకున్నా, గువ్వ 5, బ్రేక్ఫాస్ట్ చేసుకుంటా. సో ఇప్పుడే లాగిన్ చేసిన. సో 10 అవుతుంది ఆల్రెడీ. అలా కొంచెం ఈరోజు లేట్ అయిపోయింది. సో ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం లేట్ అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ చేసుకుంటా మనం వాక్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. లంచ్ టైం అంటే నాట్ జస్ట్ ఫిల్లింగ్ అవర్ స్టమక్స్, ఇట్స్ అబౌట్ చూసింగ్ ఫుడ్ దట్ సపోర్ట్స్ అవర్ ఎనర్జీ అండ్ హెల్త్ టూ. So I started with a simple but powerful salad full of raw veggies like cucumber, tomato, carrot. Even not only hydrating but they are also rich in fiber, antioxidants and vitamins. Fiber helps digestion, skin freshగా ఉంటుంది and you feel light yet full. Plus raw vegetablesలో enzymes ఉంటాయి that aid metabolism, perfect to boost energy post lunch too. Next, protein packed soya chunks. These are called the vegetarian meat for a reason. They are high in protein, iron and calcium and almost fat free. Soya helps with muscle repair, especially if you are into fitness or trying to stay toned. It's also a great plant based option to keep you full for longer and reduced unwanted cravings. And of course mana comforting rice with cabbage curry and a simple warm dal. Carbs from rice give energy, cabbage is great for digestion, and dal adds even more protein and fiber to the plate. So altogether it's a perfect balance of carbs, protein, fiber and flavor. Nutrients, satisfying and total home style lunch. సో ఎవ్రీడే మన లంచ్ అయితే ఇలాగే ఉంటుంది. సేమ్ సలాడ్, లిటిల్ బిట్ ఆఫ్ రైస్, little bit of curry, but the thing is changes in the protein sources. So protein sources అనేది చేంజ్ చేస్తూ ఉంటా. సో వన్ డే సోయా చంక్స్, వన్ డే బాయిల్డ్ ఎగ్స్ ఆర్ ఆమ్లెట్ ఆర్ స్క్రాంబుల్డ్ ఎగ్స్, ఒక డే చికెన్, ఒక డే పన్నీర్. సో ఇలా డిఫరెంట్ ప్రోటీన్ సోర్స్ అనేది తీసుకుంటుంటా. సో మ్యాక్సిమం ఎక్కువ తీసుకునేది సోయా చంక్స్, పీనట్స్ అండ్ చికెన్, ఎగ్స్. సో పన్నీర్ మ్యాక్సిమం తీసుకోను, ఎందుకంటే దాన్ని ప్రిపేర్ చేయడం ఎక్కువ రాదు నాకు. సో 4 ఐటమ్స్లో ఎవ్రీడే షఫుల్ చేసుకుంటా నా ప్రోటీన్ అయితే యాడ్ చేసుకుంటా. సో ఈవినింగ్ స్నాక్స్ ఏం తీసుకుంటానో చూపిస్తా. అంతే, ఈవినింగ్తో నా మీల్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. తర్వాత ఏ మీల్ అయితే తీసుకోనో దట్స్ ఇట్. ఈవినింగ్ 4:30 ఆర్ 5కి ఒక స్నాక్ తీసుకుంటా. తర్వాత ఈవినింగ్ 7 లోపు ఇంకొక స్నాక్ తీసుకుంటా. స్నాక్ అంటే డిన్నర్ ఇక అది లాస్ట్. ఇక 7 తర్వాత నేను ఏం తీసుకోను. ఈ 4:30కి మా పాప వస్తుంది. మా పాపతో పాటు మిల్క్ తాగుతా. మిల్క్ అంటే కాఫీ తాగుతా, షుగర్లెస్ కాఫీ. అండ్ ఒక ఏదైనా స్నాక్స్ తీసుకుంటా. సో ఆ తర్వాత డిన్నర్కి 7 లోపు ఏదైనా ఒకటి చిన్న లైట్ తిన్నప్పుడు తినేస్తా. నా డే ఎండ్ అయిపోతుంది. సో ఈవినింగ్ 4:30 అవుతుంది. మా పాపని తీసుకొచ్చేసిన. సో తన కోసం మిల్క్, నా కోసం షుగర్లెస్ కాఫీ చేసుకుంటున్నా. కాఫీ టైం. రంగస్థలం కాదే, కుబేరా కొత్త మూవీ. ఇప్పుడైతే
అయితే స్వీట్ కార్న్ పెట్టుకున్నాం నైట్ డిన్నర్కి. కంప్లీట్ డిన్నర్ ఫినిష్ అయిపోతుంది స్వీట్ కార్న్తో. 4:30కి తిన్నాం. లేదు ఇది అమ్మకు నాకు మాత్రమే, నీకు అన్నం ఉన్నది. మా నాన్న చెప్పండి guys, నేను రోజు అన్నం తింటా. స్కూల్ కన్నా మా చక్క కూడా అన్నం తింటా. ఇప్పుడు స్వీట్ కార్న్ తింటా అంటే అది అంటున్నాడు. స్వీట్ కార్న్ 1 పీస్ తిను, అన్నం తిను. అమ్మ నేను తినను. మరి ఏం తింటావు? అమ్మ అన్నం తింటది. అమ్మకి ఇవాళ ట్యూస్డే కదా, అమ్మ తినది కదా అన్నం. నేను తింటా. అమ్మ నీకు అన్నం కల్పిస్తుంది, తిందువు. అమ్మ తినిపిస్తుంది అంటే వెళ్ళు ఏమొద్దు. కొంచెం. That's all for today's what I eat any day. Simple, tasty and healthy meals that keep me going. If you enjoyed the video, like చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం స్టే ట్యూన్ టు సంతు అడుగట్ల. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్తీ.